సొసైటీ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సొంతంగా కనే కలలకి మధ్య నలిగిపోతున్న ఒక మిడిల్ క్లాస్ మొహమాటస్తుడి కథ. ఏంటి ఇంకా జాబ్ రాలేదా? మా అబ్బాయికి క్యాంపస్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చేసింది. ఏంటో ఈ జాబ్లు. ఏంట్రా ఇంకా పిల్లప్పుడు ఏంట్రా బాబు, ఈ వాటికి బండి లైన్లో పడిపోవాలా? దేవుడా, ఇలా మాటలో కళ్ళు ఒక్కడ క్లారిటీ కనిపించిపోతున్నాయి. వెళ్ళి మెడిటేషన్ చేసుకుందాం, హ్యాపీగా పడుకోవచ్చు. ఈ రోజుల్లో హైదరాబాద్లో సంతీలు కూడా లేకపోతే ఎలా చెప్పండి? తక్కువ ఎక్కువ ఏదోటి కొనేయండి, పడి ఉంటుంది. హలో బాసు, నమస్తే. ఎవడ్రా నువ్వు? అచ్చు నాలాగే ఉన్నావు. ఇన్ని తెలుగు సినిమాలు చూస్తారు, ఆ మాత్రం తెలీదా? నేను నీ అంతరాత్మనరా. నాకెందుకు తెలీదు? అన్నీ తెలుసు, జస్ట్ కన్ఫర్మ్ చేసుకుందామని. అవును, ఎప్పుడు బయటికి రా, నువ్వు సడన్గా ఎలా వచ్చేసేవంటి? ఓహ్ అదా, యాక్చువల్గా నేను అనేవాడిని అందరిలోనూ ఉంటాను అనమాట. అంటే సేమ్ గెటప్ అని కాదు, వాళ్ళ గెటప్స్లో ఉంటాం. అందుకే నన్ను అంతరాత్మ అంటారు. ఎప్పుడన్నా ఎవరికన్నా సరే ఏదైనా బాధ బాగా పెరిగిపోయి, లోన్లెస్ బాగా పెరిగిపోయి, ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగిపోయి, సూసైడల్ టెండెన్సీ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, అలాంటప్పుడు మనం బయటకు వచ్చి వాళ్ళ బాధను పంచుకొని ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించి లోపలికి వెళ్ళిపోతాను అనమాట. అది బాజు మన పని. ఓహ్ అర్థమైంది. మరి ఫ్రస్ట్రేషన్ తగ్గకపోతే ఏముంది? సూసైడు, కర్మకాండ. మ్యాక్సిమం 11 రోజులు భూమి మీద ఉంటా, మళ్ళీ ఇంకో జన్మ. ఓరి నీ అబ్బా, నీ అబ్బా నా అబ్బా ఒకటేలే. చెప్పిచావు, బాధలు పంచుకుంటా అని చెప్పావు కదరా, సడన్గా సూసైడ్లు ఏంటి? ఇంతకీ నీ బాధ ఏంటన్నా? అది చెప్పేది కాదులే, డీటెయిల్గా చూపిస్తాను. అటు చూడు. బాధలు చెప్తానని చెప్పి దిక్కుమాలను చూపులు చూస్తామంటారు, దిక్కుమాలనోడా. అదే మరి తెలుగు సినిమాలు చూడలేదని నన్ను అడగడం కాదు, అటువైపు చూడంగానే లొకేషన్ చేంజ్ అయిపోద్ది. చూడు. ఓహో దట్టా, ఐ థింక్ వాటో. సర్లే, నీ బాధ ఎందుకు కాదనాలి, పద చూద్దాం. అత్తయ్య అడిగింది ఏరా బాబు, జాబు ఎక్కడా? అంకుల్ మంగళ గంటలు మోగించాడు సైడ్ నుంచి బలంగా. ఇంటర్వ్యూలే అన్న బ్రతికి బట్ట కట్ట పెళ్లి చేసుకో, తెలివి వస్తుంది అని చుట్టాలు ఫుల్ సలహా. నేను ఎప్పుడు సెటిల్ అవుతా, నీకు పల్లెనుంది నాకు డౌట్ రా. జాబో పెళ్లి బాబు ఇల్లు కారో, లైఫ్ నాది కానీ రిమోట్ మీ చేతిలో యారో. జాబు అయిందా, మ్యారేజ్ ఫిక్సా, అంచు ఎప్పుడన్నా ఓ గాట నాకు బ్రేక్ లేదా? ఇల్లు కొనాలి ఇంచాలా అంటున్నారు ప్రతి ఫంక్షన్
ఎప్పుడు సాగరా ఒక్కసారి జలుబు వచ్చినా ఆశ తిప్పి పాలు పూతావురా అమ్మా, ఆ పాట ఏంటి బాసు అంత బాగా పాడావు? అమ్మా, పాటలు బాగానే పాడుతున్నావు బాసు. చూసావు బాసు, నిన్న నైట్ నేను వచ్చి ఉండకపోతే ఈ పాటికి నువ్వెంత హ్యాపీగా ఉండేవాడే కాదు. నేను కనుక రాకపోయి ఉంటే ఈ పాటికి సూసైడ్ కూడా చేసేసుకున్నాడు ఏమో. అది కూడా నిజమే. ఇలా అందరికీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకునే మనిషి దొరికితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలా చెప్పుకునే వాళ్ళు లేకనేమో చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ విషయంలో నీకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. అవును, ఈ పాటలు అవి ఓకే, కానీ ఎందుకని నీ ఫ్యూచర్ గురించి ఏం డిసైడ్ అయ్యావు బాస్? డిసైడ్ అయ్యేదేముంది తమ్ముడు, నాకు డ్రీమ్స్ ఉన్నాయి, నాకు ప్లాన్స్ ఉన్నాయి. లైఫ్ అంటే టైం టేబుల్ కాదు కదా, అందులో ప్రతి ఈవెంటు ఈ టైం కల్లా అయిపోవాలని చెప్పుకోవడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. కొంతమందికి మ్యారేజ్ 20 ఏళ్ళకే అయిపోతుంది, కొంతమందికి 30 ఏళ్ళు అవుతుంది, ఇంకొంతమందికి 40 ఏళ్ళకి అవుతుంది, కొంతమందికి అయితే అసలు మ్యారేజే అవ్వదు, లైఫ్ లాంగ్ అలాగే మిగిలిపోతారు బ్యాచిలర్ లాగా. జాబ్ విషయం కూడా అంతే. కొంతమందికి డిగ్రీ అవ్వగానే జాబ్ వచ్చేస్తుంది, కొంతమందికి 3 ఏళ్ళ వరకు రాదు, కొంతమందికి జాబ్ చేసే ఓపిక లేక బిజినెస్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఆ వచ్చిన జాబ్ చేయలేక బిజినెస్ చేయడం చేతకాక సినిమాలని, రియల్ ఎస్టేట్ అని, వ్యవసాయం అని అలా ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోతారు. ఫైనల్గా ఏదో ఒకటి చేసుకుంటూనే బతకాలి కదా. లైఫ్లో ఎవరికైనా ఏం కావాలరా? చేయడానికి ఒక పని, ఉండడానికి ఒక ఇల్లు, బతకడానికి ఒక తోడు, అంతే కదా. అందరికీ కావాల్సిన ఇవే కదరా. దానికి ఎందుకు ఈ జనాలు, సొసైటీ అంతా కూడా జడ్జి చేస్తారా? ఇది తక్కువైంది, అది తక్కువైంది, అది ఎలా ఉందేంటి, నీ ప్యాకేజ్ ఎలా ఉందేంటి, ఇంకా సెటిల్ అవ్వలేదా, ఇంకా ప్రమోషన్ రాలేదా, ఇంకా పెళ్ళి అవ్వలేదా అని అనవసరంగా కంపేర్ చేస్తారు. అందుకే డిసైడ్ అయిపోయాను, ఇన్ని రోజులు వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు, వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి వాళ్ళకి నచ్చిన గ్రూప్ తీసుకోవడం, వాళ్ళకి నచ్చిన జాబులు చేయడం, ఇవన్నీ చేశాను. ఇక నుంచి అలా కాదు. నాకు కార్పొరేట్ జాబ్ అక్కర్లేదు, చేసుకోవడానికి ఒక క్రియేటివ్ వర్క్ ఉంటే చాలు. అన్వాంటెడ్ రిలేషన్స్ వద్దు, జస్ట్ నాకు తోడుగా ఒక అమ్మాయి ఉంటే చాలు. నాకు ఈఎంఐ లైఫ్ వద్దు, సింపుల్ ట్రావెలింగ్ లైఫ్ కావాలి. నాకు స్లీప్లెస్ నైట్స్ వద్దు, కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎప్పటికైనా సరే ఈ సొసైటీ ముందు ఏదో ఫేక్ స్మైల్తో ఉండడం కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే జెన్యూన్ స్మైల్తో నా వర్క్ నేను ఎంజాయ్ చేస్తూ, దాంట్లోనే నలుగుతూ, దాంట్లోనే ఇబ్బంది పడుతూ, దాంట్లోనే పైకి లేస్తూ, దాంట్లోనే కింద పడుతూ నా జీవితాన్ని నేను బతకాలనుకుంటున్నాను. ఎస్, బతుకుతాను. ఇన్ని రోజులు నేను వేస్ట్ చేసిన టైంకి నేను సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ ఇక మీద నేను బతకబోయే బతుకి మాత్రం సమాధానం దొరుకుద్ది. మై డియర్ బ్రదర్, ఇంకెలా అర్ధరాత్రులు నువ్వు వచ్చి ఓదార్చి ఈ ట్రాష్ అంతా లైఫ్లో ఉండదనుకుంటున్నాను. ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు పిలుస్తాను, ఖచ్చితంగా రా, వచ్చి విని మళ్ళీ ఎంజాయ్ చేసి లోపలికి వెళ్ళిపో, అంతే.
నాకు కూడా కావాల్సింది అదే బాస్. ఈసారి బాగా హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళు సిట్టింగ్ వేద్దాం, ఓకేనా? బాయ్. నన్ను వదిలితేనే తెలుస్తుందా నేడు ఒక్క స్టెప్ రేపు మరో స్టెప్ నా టైమింగ్ నాది టెన్షన్ నీకెందుకు చెప్పా జాబు వచ్చిందా పెళ్లి అయిందా ఇల్లు కొన్నవా సరే ఓకే ఇప్పుడే టిఫిన్ ఆర్డర్ చెయ్యా నీ లైఫ్ నీది, నీ టైం నీది. యూటిలైజ్ యువర్ టైం ఫర్ యువర్ బెస్ట్. డోంట్ ఫాల్ ఇన్ కంపారిజన్ రేస్.